హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఐఎస్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ జొన్నగిరి గోల్డ్ మైన్ అన్నమాట. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ జొన్నగిరి ప్రాజెక్ట్. జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏపీపీఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్సి వాళ్ళకైనా ఏంటంటే గోల్డ్ మైన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట, ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్. ఇప్పుడు మనం ఈ జొన్నగిరి ప్రాజెక్ట్ గురించి చూసుకుందాం. జొన్నగిరి ప్రాజెక్ట్ ఎక్కడ అంటే కర్నూలు, తుగ్గాలి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ పరంగా కావచ్చు, లేకపోతే కల్చరల్ ఇంపార్టెన్స్, ఎకనామీ పరంగా కావచ్చు. దిస్ ప్రాజెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ మనకి జొన్నగిరి విలేజ్, కర్నూలు. లొకేషన్ ఇది చూసుకున్నాం ఆల్రెడీ. ఎవరు డెవలపర్ అంటే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, సపోర్టెడ్ బై డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, డిజిఎంఎల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఓన్లీ మనకి మైనింగ్ పరంగా కాకుండా సెల్ఫ్ సఫిషియన్సీ సైడు, గోల్డ్ విషయంలో, గోల్డ్ మనం ఆయిల్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ అన్నమాట. మనం గోల్డ్ చూసుకుంటే అరౌండ్ 1000 tons ఎవ్రీ ఇయర్, 1000 tons ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. 1000 tons రిక్వైర్మెంట్ ఉంది. ఈ 1000 tonsలో మనం అప్రాక్సిమేట్లీ జస్ట్ 1.5 tons మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 99% మనం ఇంపోర్టే చేస్తున్నాం. అంత ఎక్స్ట్రీమ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉందన్నమాట. మనం ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీ నుండి సెల్ఫ్ సఫిషియెంట్ కావడానికి దిస్ ఇస్ ద మేజర్ స్టెప్. హెవీ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఉంది. ఆ ఇంపోర్ట్ డిపెండెన్సీని గ్రాడ్యువల్గా తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే అరౌండ్ 750 kg పర్ యానం, ఎవ్రీ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ 750 kg ప్రొడక్షన్ అవుతుంది అని చెప్పేసి చెప్పినారు. మళ్ళీ విత్ ఇన్ 2-3 yearsలో అరౌండ్ 1000 kg, 2-3 years తర్వాత 1000 kg పర్ ఇయర్. అంటే సెల్ఫ్ సఫిషియన్సీ, మొత్తం హెవీ డిపెండెన్సీ నుండి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ అనమాట. ఎందుకు గోల్డ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఎకనామీ పరంగా కానీ, కల్చరల్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు ఎక్కడన్నా పెళ్ళిళ్ళ సీజన్ చూసుకోండి, మన ఇండియాలో ప్రతి ఒక్క కల్చర్లో గోల్డ్ కొంచెం ఒక వంతులమైన, ఎందుకు చూడండి, గోల్డ్ పెట్టాలి అంటారు. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకైనా సరే గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది కల్చరల్ టైస్ బాగా ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఫ్యామిలీస్లో కానీ, మరి మిడిల్ క్లాస్లో కానీ, ఎలాంటి మ్యారేజ్ ట్రెడిషన్స్లో కానీ, మీరు మ్యారేజెస్లో చూసుకుంటే ఎలాంటి ట్రెడిషన్స్లో అయినా గోల్డ్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి గోల్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఈ టాపిక్ నుండి మీరు ఏం నేర్చుకోవాలంటే, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ జొన్నగిరి ఎక్కడ? తుగ్గాలి మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్, ఏపీకి ఇది, యూపీఎస్సికి రెండిటికి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనమాట. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ గోల్డ్, ఎకనామిక్ ఇంపాక్ట్, స్ట్రెంథన్స్ డొమెస్టిక్ సప్లై. మనకి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, చాలా రిక్వైర్మెంట్ ఉంది, కానీ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. అప్రాక్సిమేట్ జస్ట్ 1% అనుకోండి. సెక్టోరల్ సిగ్నిఫికెన్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, నాన్ కోల్ దాంట్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ మార్క్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాన్ కోల్ మైనింగ్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్ చూసుకునే ముందు ఫస్ట్ లార్జెస్ట్ రిజర్వ్స్ వచ్చేసి మనకి ఫస్ట్ బీహార్. కాకపోతే లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏంటంటే వచ్చేసి కర్ణాటక. రిజర్వ్స్ ఉందేమో బీహార్, ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏమో
కర్ణాటక అరౌండ్ 99.07% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ మన కర్ణాటకలోనే ఉంది. మెయిన్గా హుత్తి గోల్డ్ మైన్, రాయచూర్ డిస్ట్రిక్ట్లో హుత్తి గోల్డ్ మైన్. కేజీఎఫ్ సినిమా చూస్తున్నారు కదా, కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ క్లోజ్ చేసినారు 2000లో. దాని తర్వాత ఇదే మేజర్ ప్రొడ్యూసర్ అనమాట కర్ణాటక, అది కూడా కర్ణాటకలోనే ఉంది. సి ఇండియా 518.23 మిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఓర్ యాజ్ ఆఫ్ 2020. ఇండియాలో ఇంత గోల్డ్ ఓర్ ఉంది. రిజర్వ్స్ లో చూసుకుంటే బీహార్ 43%, రాజస్థాన్ అప్రాక్సిమేట్లీ 25% అండ్ కర్ణాటక 20%. బీఆర్కే అని గుర్తుపెట్టుకోండి. బీహార్, రాజస్థాన్ అండ్ కర్ణాటక రిజర్వ్స్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రొడక్షన్ లీడర్ వచ్చేసి కర్ణాటక. దాని కీ మైన్ హుత్తి గోల్డ్ మైన్ ఆల్రెడీ చూసినాం. వరల్డ్ వైజ్ గా చూసుకుంటే చైనా టాప్ ప్రొడ్యూసర్. ఇది మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, టాప్ ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ స్విట్జర్లాండ్. టాప్ ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ రెండు స్విట్జర్లాండ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో అడిగే ఛాన్స్ ఉంది మనకి, మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్ మ్యాప్ పాయింటింగ్ చేస్తాము. ఫస్ట్ నార్త్ నుండి వస్తే ఇక్కడ సోనభద్ర గోల్డ్ మైన్, సోనభద్ర గోల్డ్ మైన్ యూపీలో, సోనభద్ర డిస్ట్రిక్ట్. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు జార్ఖండ్లో వస్తే జార్ఖండ్లో మనకి 2 గోల్డ్ మైన్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి కుంద్రు, ఇంకా ఒకటి లావా గోల్డ్ మైన్. లావా గోల్డ్ మైన్, కుంద్రు గోల్డ్ మైన్, ఇది ఈస్ట్ సింగ్బాంగ్లో ఉంది. జార్ఖండ్, ఇవి రెండు జార్ఖండ్. ఇవి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లో అడిగే ఛాన్స్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వస్తే కర్ణాటకలో హుత్తి గోల్డ్ మైన్, నెక్స్ట్ కోలార్. హుత్తి గోల్డ్ మైన్ వచ్చేసి రాయచూర్, కర్ణాటక, ఇది కోలార్ డిస్ట్రిక్ట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకి ఇక్కడ వస్తే కర్నూల్లో జొన్నగిరి, కర్నూలు ఇది. కనిపిస్తుందా? నెక్స్ట్ వచ్చేసి రామగిరి, అనంతపూర్. ఈ గోల్డ్ మైన్స్ వెరీ ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్. మీరు నార్త్ లో చూసుకుంటే సోనభద్ర గోల్డ్ మైన్ యూపీ, కిందికి జార్ఖండ్ లో వస్తే కుంద్రు గోల్డ్ మైన్ ఈస్ట్ సింగ్బంగ్ లో ఉంది. నెక్స్ట్ లావా గోల్డ్ మైన్ చండేల్, సరైకేలా, కార్సావన్, ఆర్ యూ కెన్ రిమెంబర్ లావా అని గుర్తుపెట్టుకోండి, లావా గోల్డ్ మైన్ అని గుర్తుపెట్టుకోండి, జార్ఖండ్. నెక్స్ట్ ఏపీకి వస్తే జొన్నగిరి, కర్నూలు, రామగిరి, అనంతపూర్. నెక్స్ట్ ఇక్కడ కర్ణాటకకు వస్తే హుత్తి, రాయచూర్, కోలార్ డిస్ట్రిక్ట్. కోలార్ గోల్డ్ మైన్స్, కోలార్ డిస్ట్రిక్ట్. కేజీఎఫ్ సినిమా గుర్తుపెట్టుకోండి. కేజీఎఫ్ అంటే అందరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఫస్ట్ ఇండియాస్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ జొన్నగిరి అని గుర్తుపెట్టుకోండి, కర్నూలు అని గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆయిల్ తర్వాత మనకు చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అరౌండ్ 1000 tons అని గుర్తుపెట్టుకోండి. ఇది 750 kgs, అరౌండ్ 750 kgs ప్రొడ్యూస్ చేస్తుంది. 2-3 years తర్వాత మనకి 1000 kgs దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం మనం. గోల్డ్ మైన్స్ మీద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ ఇండియాస్ గోల్డ్ ప్రొడక్షన్. ఇండియాస్ గోల్డ్ ప్రొడక్షన్ గురించి అడుగుతున్నారు. ఏ, ఇండియా ఈజ్ ఎ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గోల్డ్. బి, ఇండియా ప్రొడ్యూసెస్ మోర్ దాన్ 100 tons annually.
India imports large quantities of gold due to low domestic production. The gold mining is dominated by private companies. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూసినాక ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ట్రై చేయండి, ఒకసారి చదవండి. గివ్ యూ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే ఇండియా ఇంపోర్ట్స్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గోల్డ్ డ్యూ టు లో డొమెస్టిక్ ప్రొడక్షన్ వల్ల మనకి లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ గోల్డ్ని ఇంపోర్ట్ చేస్తుంది. మీరు ఇవన్నీ ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. జొన్నగిరి అనే గుర్తుపెట్టుకోకండి, మెయిన్ ఇంపార్టెంట్ గోల్డ్ మైన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు కరెంట్ని స్టాటిక్తో ఇంటర్లింక్ చేస్తూ చదవండి. ఒక 6 months మీరు గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే ఏపీపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 6 months అన్ని కోర్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేస్తూ చదవండి. డెఫినెట్లీ మీరు లిస్ట్లో ఉంటారు. 6 months అంటే ఎలా? ఇప్పుడు ఒక రోజు మొత్తం 24 hours మనం 12 hours చదివి నెక్స్ట్ డే 2 hours కూడా చదవకుండా కాదు. కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. రోజు ఒక ప్లాన్ వేసుకోండి. ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు డైలీ 4 hours వేయగలుగుతున్నారా? వెల్ ఓకే, కానీ ఆ 4 hours ఖచ్చితంగా వేయండి. 4 hours వెరీ ఇంపార్టెంట్. రోజు 4 hours ఇవ్వండి. ఒక్కరోజు 10 hours ఇచ్చి నెక్స్ట్ డే 2 hours ఇచ్చి అలా కాదు. రోజు కన్సిస్టెంట్గా లేదు ఇవాళ ఈ టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నాను. 1 weekలో మేజర్ పార్ట్ ఆఫ్ ద సిలబస్, ఇప్పుడు హిస్టరీ తీసుకుంటే, పాలిటీ తీసుకుంటే, లేకపోతే జాగ్రఫీ తీసుకుంటే ఇక్కడ నుండి ఇన్ని రోజులు ఫిజికల్ జాగ్రఫీ ఫినిష్ చేస్తున్నారా, లేకపోతే హిస్టరీ తీసుకుంటే ఏన్షియంట్ ఫినిష్ చేస్తారా, లేకపోతే మోడర్న్. ఎక్కువ కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద మీరు సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి. ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎలా వస్తుంది మీకు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి 85% ఆఫ్ ద సిలబస్ మొత్తం ఎలా చదవాలో ఆల్మోస్ట్ ఒక 10 to 15% మనం ఎవరం ప్రెడిక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కానీ. ఓకే, ఒక 10% తీసుకోండి, కానీ 90% ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడి నుండి దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉందని మనకి మొత్తం చెప్పేది, బ్లూ ప్రింట్ ఇచ్చేది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైలీ చూడండి. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ మిమ్మల్ని మీరు అప్స్కాండ్ అయిపోండి. చెప్పాలంటే ఒక సిక్స్ మంత్స్ గురించి మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్ అని, లేకపోతే ఏదైనా వేరే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, కలవకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే నేను ప్రిపేర్ అవుతుంటే నన్ను డిమోటివేట్ చేస్తారు అనుకుంటారో. నో, నథింగ్. మీ లైఫ్ మీకు చేంజ్ కావాలి అనుకుంటే ఒక 6 months మిమ్మల్ని మీరు అన్ని పక్కన పెట్టేసుకోండి. మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీరు లిస్ట్లో ఉండే అవకాశం ఉందన్నమాట. సో థ్యాంక్ యూ.